నా పేరు ప్రియంవద అండి. నేను ఈ ఫ్లవర్ బిజినెస్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అవుతుందండి. ఇది వచ్చేసి నేను కేరళలో 2004లో నాకు నేబర్స్ ఉండేవాళ్ళు అక్కడ. సో ఖాళీగా ఉన్నాననేసి జస్ట్ శారీ పెయింటింగు, ఫ్లవర్ మేకింగు అండ్ ఎంబ్రాయిడింగ్ ఈ 3 నేర్చుకున్నానండి. సో అవి రాను అక్కడే వదిలేసి వచ్చాను 5 ఇయర్స్ తర్వాత. సో ఆఫ్టర్ 12 ఇయర్స్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను. హాబీగా స్టార్ట్ చేశాను, అది అనుకోకుండా బిజినెస్గా అయిందండి. ఒక 3-4 డేస్ పట్టిందండి ఒక ఫ్లేవర్ చేయడానికి, నేను మెటీరియల్ తెచ్చుకొని చేయడానికి. స్టార్టింగ్ నేను శిల్పారామంలో చేసేదాన్ని, ఉప్పల్ శిల్పారామంలో. ప్రజెంట్ ఇక్కడ ఇంద్ర మహిళా శక్తిలో ఆపర్చునిటీ ఇచ్చారు. సో ఇక్కడ స్టాల్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ బాగుందండి, రెస్పాన్స్ ఉంది. ఇక్కడ ఏంటంటే టూరిజం వాళ్ళు ఒకటి వస్తారు, ఇండియా నుంచి చాలామంది వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి హ్యాండ్మేడ్ ఫ్లేవర్స్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా తీసుకెళ్తున్నారు. సో మా ఫ్లేవర్ ఏంటంటే వీ కెన్ క్యారీ ఎనీవేర్, క్లోజింగ్ వేలో ఉంటుంది, ఓపెన్ వేలో కూడా ఉంటుందండి నా ఫ్లేవరు. సో ఇది స్పెషల్గా హ్యాండ్మేడ్ కాబట్టి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. కొన్ని వచ్చి నేను హైదరాబాద్లో కొనుక్కుంటానండి, కొంచెం మెటీరియల్ వచ్చేసి. మిగిలిన వచ్చేసి కొన్ని దొరకకపోతే చెన్నై, కలకత్తా నుంచి తెప్పించుకుంటాను. ఈ మెటీరియల్ వచ్చేసి నాకు కలకత్తా నుంచి తెప్పించుకుంటానండి. ఇది వచ్చి స్టాకింగ్ క్లాత్ అండి. మెయిన్ వచ్చేసి ఫ్లేవర్ కావాల్సింది ఈ మెటీరియల్ అండి. నెక్స్ట్ వచ్చేసి టేప్ అండి, గ్రీన్ టేపు, స్టిక్స్, బైండింగ్ వరే అండి. తర్వాత పోలాండ్స్ అనేసి ఇవి ఒకటండి. ఇవి మెయిన్ వచ్చేసి వాటిని బైండింగ్ చేయడానికి థ్రెడ్ యూజ్ చేస్తామండి. ఈజీ వే ఉంటుంది కానీ బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఈచ్ ఫ్లేవర్ వచ్చేసి ఇది వచ్చేసి 20 రూపీస్కి ఇస్తున్నాను. నాకు వచ్చేసి 15 రూపీస్ పడుతుందండి టోటల్గా తయారు చేయడానికి. సో నా కాస్ట్ వచ్చేసి 20, అంటే 5 రూపీస్ చేయడానికి ఇట్ విల్ టేక్ 20 మినిట్స్ పడుతుందండి. ఫ్లేవర్ మేకింగ్ వచ్చేసి 20 మినిట్స్ పడుతుంది. ఇలా మొత్తం బొకే ఒక 5 ఫ్లేవర్స్ను ఒక లీఫ్ పెట్టిస్తానండి. ఇది వచ్చేసి 130K కాస్ట్, రీజనబుల్ కాస్టే పెట్టామండి. ఈ ఫ్లేవర్స్ వచ్చేసి ఇందులో 3 టైప్స్ ఉంటాయండి. ఒకటి మీడియం ఫ్లేవర్స్ ఉంటాయి, ఒకటేమో స్మాల్ ఫ్లేవర్స్ ఉంటాయి, బిగ్ ఫ్లేవర్స్. స్మాల్ వచ్చేసి 10 రూపీస్ అండి, మీడియం వచ్చేసి 20, బిగ్ వచ్చేసి 40 రూపీస్ పడుతుందండి. కానీ వాళ్ళ వాజన్ బట్టి, డిపెండింగ్ అపాన్ వాజన్ బట్టి ఫ్లేవర్స్ తీసుకోవడం జరుగుతుంది. టోటలీ చాలా సెన్సిటివ్గా, డెలికేట్గా ఉంటుందండి ఈ ఫ్లేవరు. చూడడానికి కూడా వెరీ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి నైట్ మీకు షైనింగ్ అనేది, దీని బ్యూటీ అనేది నైట్ టైమ్స్ తెలుస్తుందండి. అన్ని లైట్లు ఆఫ్ చేసిన అట్లీస్ట్ టీవీ రన్ అయినప్పుడు ఈ ఫ్లేవర్స్ అన్న బ్యూటీ కనిపిస్తుంది. ఈ బైండింగ్ వైర్ ఒక లుక్ వల్ల దీని నైటే బాగా కనిపిస్తుందండి డే కన్నా. ఈవెన్ సన్లో కూడా మీకు షైనింగ్ అనేది ఉంటుంది ఈ ఫ్లేవర్. ఇది జస్ట్ ఆఫ్టర్ 6 months 7 months తర్వాత కొంచెం డస్టీగా ఉన్నప్పుడు దీన్ని జస్ట్ షాంపూ ఆర్ సర్ఫ్ వాటర్లో షేక్ చేసి తీసేస్తే మళ్ళీ యాజ్ యూజువల్గా న్యూ లుక్ కనిపిస్తుంది. ఇక్కడ చాలామంది అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి వచ్చిన వాళ్ళు, ఐ మీన్ కలకత్తా, ఒరిస్సా, వెస్ట్ గోదావరి, ఆంధ్ర సైడ్ నుంచి అండి, మహారాష్ట్ర నుంచి, ఢిల్లీ, ఇక్కడ నుంచి వచ్చేవాళ్ళు, టూరిజం వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ పెడతారు. కొందరు వేరే కంట్రీస్, ఆస్ట్రేలియా నుంచి, కెనడా నుంచి వచ్చిన వాళ్ళు కూడా తీసుకొని వెళ్తున్నారండి చాలామంది. సపోజ్ ఇక్కడ పబ్లిక్ వస్తుంటారు, కస్టమర్స్ ఒకళ్ళు తీసుకెళ్తారు, వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ కొలీగ్స్కి ఇవ్వడానికి, లేకపోతే ఈవెంట్స్ ఉంటే నాకు ఆర్డర్స్ ఇస్తుంటాయండి. ఇలా మార్కెటింగ్ అవుతుంటే ఈవెన్ ఎక్కడైనా స్టాల్స్, ఎగ్జిబిషన్స్ ఉంటే కూడా ఈ ఫ్లేవర్స్ డిమాండ్ ఉంటుందండి ఈ ఫ్లేవర్స్కి. సో నేను 2-3 ఈవెంట్స్ కండక్ట్ చేశానండి. అక్కడ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఫ్లేవర్స్కి. రాజమండ్రి, నర్సాపూరు, విజయవాడ చాలా బాగా గుడ్ రెస్పాన్స్. హైదరాబాద్ నిమాయిష్ నాంపల్లి ఎగ్జిబిషన్లో అయితే చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. ఈ బిజినెస్ నేను 20,000తో స్టార్ట్ చేశానండి. ఇప్పుడు 1 lakh పెడుతున్నానండి.
బిజినెస్కి మాత్రం టర్న్ ఇన్కమ్ వచ్చేసి 20-25,000 వస్తుందండి ఫ్లవర్స్. ఏంటంటే ఎకో ఫ్రెండ్లీ వే అండి. ఇవి వచ్చేసి వుడ్ యూస్ చేస్తాము, క్లాత్ యూస్ చేస్తాము. సో ఇందులో ప్లాస్టిక్ అంటూ ఏమీ ఉండదు. సో ఎకో ఫ్రెండ్లీ ఐటమ్ ఏంటంటే చాలామంది ఇష్టపడతారు. జనరల్గా చైనా మాలు ప్లాస్టిక్ అన్న వాటి బదులు ఇవి వేయడం చాలా బాగుంటుంది. రియల్ ఫ్లవర్స్ బదులు రియల్ ఫ్లవర్సే, దాని బదులు ఇది ఇస్తే రియల్ ఫ్లవర్స్ కపుల్ ఆఫ్ డేస్లో దే త్రో ఇన్ గార్బేజ్. అదే ఇవి ఇస్తే కొన్ని రోజులు మాత్రం అలాగా దీన్ని వాల్యూ అనేది ఉంటుంది, చాలామందికి రిమెంబర్గా ఉంటుందండి. సో ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తే ఎప్పటికీ ఇండియా మాల్ అన్నట్టే ఉంటుందండి చైనా మాల్ కన్నా. థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ హ్యాండ్మేడ్. ఫ్లవర్ ఎలా మేకింగ్ చేయాలో నేను చూపిస్తాను. మెయిన్ వచ్చి క్లాత్ ఉంటుందండి. క్లాత్ తర్వాత స్టిక్స్, బైండింగ్ వైర్, థ్రెడ్డింగ్, వీటిని సపోర్ట్ చేయడానికి థ్రెడ్ అండి. ఫస్ట్ మనం బైండింగ్ వైర్ని మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు మనం కట్ చేసుకోవాలండి. సపోజ్ నాకు మీడియం సైజు కావాలి. సో నేను ఒక్క పార్ట్ని ఫోర్ పెటల్స్గా తయారు చేస్తాను. ఇలా 4 పార్ట్స్ని మీ సైజు ఎలాంటి సైజు కావాలన్నది ఇలా. సో రౌండ్గా చేయడం వల్ల మీకు ఇలా రౌండ్, దీన్ని బేస్ చేసుకొని ఈ క్లాత్ని నేను కొంచెం ఎగ్ షేప్ మోడల్లో చేయాలి. థ్రెడ్డింగ్ తోటి ఇలా జస్ట్ ఫ్లవర్స్ అల్లినట్టు ఇలా చేస్తే చాలు. సో ఎక్స్ట్రా ఉన్నదాన్ని మనం ఇలా పెటల్స్ రెడీ అయిపోతున్నాయి. మనకి ఏ సైజ్ పెటల్స్ కావాలంటే ఆ సైజ్ పెటల్స్ తయారు చేసుకోవాలి. ఫ్లేవర్ ఏ సైజ్ కావాలి. నెక్స్ట్ వచ్చేసి పోలాండ్కి మనం స్టిక్కి ఇలా పోలాండ్స్ సెట్ చేసుకోవాలి. సో 1 by 1 పెటల్ దీనికి బంచ్ వచ్చేసి మీకు 250 పడుతుంది సార్. ఎవరికైనా సెలబ్రేషన్స్కి లేకపోతే ఎనీ పార్టీస్కి మీరు బొకేస్ లాగా ఇవ్వచ్చు. కస్టమైజ్ చేస్తాం సార్, మీకు ఎలా కావాలంటే అలాగా. ఏ కలర్ కావాలంటే మల్టీ కలర్స్ అయినా పర్వాలేదు. కస్టమైజ్ చేస్తామండి. మీకు ఎలా కావాలంటే అలా గణపతి బొమ్మలు అన్ని ఐడిల్స్ పెట్టి, మినియేచర్ టాయ్స్ని పెట్టి, బర్త్డేస్కి, పెళ్లి రోజులకి, షష్ఠి పూర్తులకి మీకు ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసిస్తామండి విత్ లైటింగ్స్ తోటి. మీరు ఇలాంటి వెరైటీ బొకేస్ కావాలి అనుకుంటే మాత్రం అమ్మ ఫ్లవర్స్ కాల్ చేయొచ్చు. వాట్సాప్లో మీకు పిక్స్ పంపిస్తాను, మీరు సెలెక్ట్ చేసుకుంటే దాని ప్రైస్ పంపిస్తాను. సో ర్యాపిడోలో మీకు ఇంటికి చేరుతుందండి. మీకు ఎవరికైనా అడ్రస్ ఇచ్చి మీరు ఇలాంటి బొకేస్ ఆ అడ్రస్ పంపిమన్నా కూడా మేము వితిన్ 1 day బిఫోరే పంపించేస్తామండి. బిఫోర్ 2 days ముందు ఆర్డర్ ప్లేస్ చేయాలండి.
సో మీకు పిక్స్ తయారు చేసాక కూడా పిక్స్ పంపిస్తాము. బై ర్యాపిడో మీకు వాళ్ళ ఇంటికి చేరుతుందండి. సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా మీరు ఇవ్వచ్చు. దాంతోపాటు మీరు ఏమైనా చాక్లెట్స్, కేక్స్ కూడా పంపించమంటే కూడా మేము బొకేతో పాటు వాళ్ళకి రీచ్ అయ్యేలాగా చూస్తాం. ఫ్లేవర్స్ నేర్చుకోవాలని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా వస్తే మాత్రం నేను ట్రైనింగ్ ఇస్తానండి. ఈ ఫ్లేవర్స్లో చాలా వెరైటీస్ ఆఫ్ డిజైన్స్ తయారు చేయవచ్చండి.